శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారిజరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయా ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛా శర్కరాయితం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిరసిద్ధం అధ్యాపయంతీం సోచ్చిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమిదమిదం భూయ ఏవాస్తు భూయ. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறைகொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెందారాయిందు అరుల్ ఏలోర్ ఎంబావాయ్. భగవద్బంధులరా, ఈ పాశురంలో ఇంకొక అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. ఈ అమ్మాయి ఎక్కడ నిద్రపోతూ ఉన్నది అంటే ఇంటివైపు పెరటివైపు ఉన్న గదిలో నిద్రపోతున్నది. ఆండాళ్ళమ్మవారు చాలా నాటకీయంగా వర్ణన చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఎక్కడున్నారో తెలియాలంటే అక్కడ ఉన్న వర్ణన్ని బట్టి గుర్తు చేసుకోవాలి. అంచేత పెరటివైపు లేదా అటుపక్క ఒక పక్కగా ఉన్న గదిలో నిద్రపోతోంది కనుక లోపల ఉన్న అమ్మాయిని మేల్కొల్పాలంటే పక్షుల ధ్వనులు చెప్పే ఉపయోగం లేదు, శంఖధ్వని చెప్పే ఉపయోగం లేదు. ఆమెకు గుర్తుగా ఉండేలాంటి గుర్తులు మాత్రమే చెప్పాలి. దానికోసమని చెప్పి ఏమిటంటున్నారు ఈ పాచురంలో? కీజ్వానం వెల్లెండ్రు ఎరుమై సిరువీడు మేయివాన్ పరందనగాన్. అమ్మా, కీజువానం వెల్లెండ్రు, ఆ క్రింది భాగమంతా కూడా ఆకాశమంతా తెల్లబడిపోయింది అంటే తెల్లారిందని అర్థం అన్నమాట. అంటే సూర్యుడికి కొంచెము స్వల్పమైన ఎర్రదనము కలిగిన కాంతి అంతా పోయి తెల్లని కిరణాలతో లోకాన్నంతటినీ కూడా మేల్కొలుపుతున్నాడు. అంచేత కీజువానం వెల్లెండ్రు ఎరుమై సిరువీడు మేయివాన్ పరందనగాన్. వెనకటి రోజుల్లో ఇంటి లోపల కొంత భాగము పచ్చిక బయల్లాంటిది ఉండేది. అలాంటి పచ్చిక బయల్లో మేత మెయ్యడానికని గేదెల్ని వదిలిపెట్టేవారు. ఎరుమై సిరువీడు మేయివాన్ పందరగాన్. అదిగో చూడు, గేదెలన్నీ కూడా చిన్న మేత, తొలి మేత కోసం. ఆవులకి మాత్రం ఆవుల శాలలోనే గడ్డి పరకలు కత్తిరించి అక్కడ అందించేవారు. గేదెల్ని మాత్రం కాసేపు వదిలిపెట్టేవారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పాలు పితికిన తర్వాత మళ్ళీ అసలు బీడుకు తీసుకెడతారన్నమాట. ఆండాళ్ళమ్మవారి పరిశీలనా జ్ఞానం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎరుమై సిరువీడు మేయివాన్ పరందనగాన్ మిక్కుళ్ళై పిళ్ళైగళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిన్నోం. మేమంతా వచ్చాం అంటుంటే లోపల ఆ అమ్మాయి కొంచెం బద్ధకంగా ఆవలిస్తూ అందరూ వచ్చారా మీరందరూ అందిట. అంటే దానికి సమాధానం చెప్తున్నారు. మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్. మేమంతా కొంతమంది ఇక్కడికి వచ్చాం నిన్ను మేల్కొలపడానికి. మిగిలిన మా సహాధ్యాయులు మన స్నేహితురాళ్ళు అందరూ కూడా అక్కడ పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కూవాన్. అక్కడికి మనం పూజ చేసే మందిరం దగ్గరికి 10 మందితో వెళ్లడమే ప్రయోజనం గనక వెళ్లడమే ప్రయోజనంగా కలిగి వాళ్ళంతా వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపి నిన్ను పిలవడానికి వచ్చాము. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిందోం. నిన్ను పిలవడానికని వచ్చి నీ ఇంటి ముందు నిలబడి ఇంతసేపటి నుంచి పిలుస్తూనే ఉన్నాము. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిన్నోం కోదుకలముడయ పావాయ్. ఓ అమ్మాయి, వెర్రిపిల్ల, ఎంతటి చమత్కారమైన దానివి. కోదుకలముడయ పావాయ్, మమ్మల్ని అందరినీ కూడా కాసేపు వేళాకోళం చేద్దామని, ఆట పట్టించాలని వేడుక కలిగినదానా, భలే వేడుకైనదానా అని అంటారు. ఇక్కడ ఎలాంటి వేడుకట? భగవంతుని హృదయంలో అట్టే పెట్టుకుని భగవంతుని ఎందే ఆనందాన్ని అనుభవించేలాంటి వేడుక కలిగిన దానివి. కోదుకలముడయ పావాయ్ ఎజిందిరాయ్ పాడి పరగొండు మావాయి పిళందానై. మనమంతా ఏం చెయ్యాలి ఇప్పుడు? ముందుగా పూజా సన్నివేశానికి వెళ్లే లోపల పాడి పరగొండు మనమందరం కూడా భగవంతుడి గుణగానం చేద్దాము.
ఆయనిచ్చే పరమ పురుషార్థాన్ని పొందుదాము, ఆయనిచ్చే పరానే వాద్యాన్ని పొందుతాము. పాడి పరైకొండు ఎవరిని పాడాలి? మా వాయి పిళందానై, అలనాడు అశ్వాసురుడి దవడలన్నిటినీ చీల్చివేసినవాడు. మా వాయి పిళందానై మల్లరై మాట్టియ, చాణూర ముష్టికులనే మల్లులని మట్టి గరిపించినవాడు. మల్లరై మాట్టియ దేవాదిదేవనై, దేవాదిదేవుడతడు. మన కోసమని కిందకి దిగి వచ్చాడు కృష్ణావతారంలో అత్యంత సౌలభ్యాన్ని చూపించడానికి. దేవాదిదేవనై సెండ్రు నాం సేవిత్తాల్, అసలు ఆయనే మన దగ్గరకు వచ్చి అనుగ్రహించాలి. అలాంటిది మనమే అక్కడికి వెళ్ళినట్టయితే ఆభావెండ్రు, అయ్యో అయ్యో మీరంతా వచ్చారా అంటూ బాధపడి సిగ్గుపడి, అయ్యయ్యో ఇలా వచ్చారేమిటి, నేనే మీ దగ్గరికి రావాలి, మన్నిశక్తల మిమ్ము వీడి వెళ్ళిపోయాను నేను అని బాధపడతాడు కృష్ణ పరమాత్మ. అల్లాగా అని ఆభావెండ్రు ఆరాయందు అరుల్, మనము దేనికోసం వచ్చామో ఆయనంతా ఆచూకీ తీసుకుంటాడు, ఆరా తీస్తాడు. అయిన తర్వాత ఆరాయందు అరుల్ ఏలోరెంబావాయి, ఆయన మన కోరికలు నెరవేరుస్తాడు, మనకి కృప చేస్తాడు. ఇదే మనకు గొప్ప పాశురము, అనుసంధానం చేసుకుందాం. ఇదే మనకు గొప్ప వ్రతము అని అంటున్నారు ఆండాళ్ళమ్మవారు ఈ పాశురంలో. ఇక్కడ కూడా కవితా శిల్పము అనల్పంగా కనిపిస్తుంది. కీజువానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కంతా కూడా తెల్లవారిపోయింది. తూర్పు కిరణం లేత కిరణం సోకిన తరుణం పూత పరువం అన్నట్టుగా ఆ కాంతి పడగానే భూమి పొలగించిపోతోంది. కీజువానం వెళ్ళెండ్రు ఎరుమై శిరువీడు మేయివాన్ పరందనకాన్, మన లోపల ఉండే తమోగుణం ఉంటుంది, కొంత తమోగుణము రజోగుణం ఉంటుంది. ఇది ఉదయం సమయంలో సాత్విక గుణం ఉద్బుద్ధి అయ్యి తమోగుణం కాసేపు దూరంగా పోతుంది, మళ్ళీ లోపలికి వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ తమోగుణం మన హృదయంలోంచి దూరంగా వెళ్ళిందో ఆ సమయంలో భగవద్ధ్యానాన్ని చేసినట్టయితే ఆ తమోగుణము తిరిగి వచ్చినా మన స్వాధీనంలో ఉంటుంది. అది ఇక్కడ విశేషం అనమాట. అంచేత ఎరుమై చెరువీడు మేయివాన్ పందనకాన్, ఎరుమై అంటే గేదెలు అజ్ఞానానికి ప్రతీక. అంటే వెడుతూనే ఉంటాయి. ఎక్కడైనా గేదెలు పొలాల్లో పడి మేస్తున్నట్టయితే కొట్టినట్టయితే తలెత్తి బయటికి వచ్చేస్తుంది గేదె కాస్త. అదే ఆవైనట్టయితే బయటికి వస్తూ కూడా 2 గడ్డి పరగలు నోటితో కరుచుకొస్తుంది. అంటే జ్ఞానమునకు ప్రతీకది, అజ్ఞానానికి ప్రతీకది. ఎరుమై చెడువీడు మెయ్యవాన్ పరందనకాన్, మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, వాళ్ళకి వెళ్ళడమే ప్రయోజనమట. ఈ సందర్భంలో పెద్దలు మనకి భరతుని యాత్ర చెప్తారు, వెంకటాచల యాత్ర చెప్తారు. వెంకటాచల యాత్ర స్వామిని సేవించుకోవడానికి వెళ్ళి అక్కడ సేవించుకుంటున్నాడా వీడు, అక్కడ ఉన్న ఒక్క క్షణంలో స్వామి ఎలా ఉన్నాడో కూడా చూసుకోడు. కానీ తిరుపతి వెళ్ళడమే ప్రధానము, ఫలానా క్షేత్రం వెళ్ళడమే ప్రధానము. దీనికి ప్రధానముగా అక్రూరయానం చెప్తారు. అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకుని రావాలి. దేనికోసం? ధనుర్యాగం కోసము. ఎప్పుడు బయలుదేరాడు? ఆ ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేసి 12 ఘడియల లోపల అక్కడికి వెళ్ళిన దాకా ఉండి స్వామిని దర్శించి పాలన చేద్దామనుకున్నాడు. పొద్దున్నే తెల్లవారుదామని సంధ్యావందనాలన్నీ ముగించుకుని రథం ఎక్కితే ఎంత దూరం అండి రేపల్లెక్కడికి అంటే అక్కడ వ్రజభూమి ఎంత దూరం ఉంటుంది? యమున దాటితే అంటే ఎంత లేదన్నా 1 గంట లోపల వెళ్ళాలి. కానీ ఆయన ఎప్పుడు వెళ్ళాడో తెలుసునా? సాయంకాలం 5ంటికి వెళ్ళాట. ఏమైందది? రథము ఎక్కగానే పారవస్యంతో అజ్జమే సఫలం జన్మ సుప్రభాతాచమీనిష అంటూ పారవస్యంలో నిలబడిపోయినాడు. గుర్రాలకు కూడా పారవస్యం వచ్చేసిందిట. అలాగా మాటికి స్వామిని తలుచుకుంటూ 1 కడుగు వేయడానికి 2 గంటలు పట్టింది. సాయంకాలానికి వెళ్ళాడు. ఏం చేశావయ్యా? భగవంతుడిని సేవించాను. అక్రూరయానం అంటారు. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్. ఆధునిక పరిభాషలో దీన్ని మాబు సైకాలజీ అంటారు. అంటే వెళ్ళడమే ప్రధానము. భక్తులంతా అంతే, ఎక్కడికో వెళ్ళడం. ఏదో క్షేత్రం ఒక పేరు వచ్చింది అంటే క్షేత్రానికి వెడుతూనే ఉంటారు. వెళ్ళి ఏం జరిగింది తెలియదు వాళ్ళకి. వెళ్ళడమే ప్రధానమది. పోవాన్ పోగిన్రారై అల్లా వెడుతూ ఉంటే వాళ్ళందరినీ అడ్డం కొట్టి, ఎవర్రా మన పిల్ల ఇక్కడ ఉండిపోయింది, ఈ అమ్మాయిని తీసుకెళ్లకుండా మనం వెళ్ళొచ్చునా అంటూ వాళ్ళందరినీ తీసుకొచ్చి పోగామల్ కాత్తు ఉన్నై కువ్వాన్ వందు నిన్ను పిలవడం కోసమని చెప్పి మేమిక్కడ నిలబడ్డాము. నిన్ను ఆహ్వానించడం అంటే ఒకప్పుడు ధర్మరాజాదులందరినీ దుర్యోధనుడు ఆహ్వానించాడు. అలాంటి ఆహ్వానం కాదిది. కృష్ణ పరమాత్మతో యుద్ధం చేయడానికి వచ్చి
పౌండ్రకవాసుడు ఆహ్వానించాడు. అలాంటి ఆహ్వానం కాదది. జరాసంధుడు లాంటి ఇలాంటిది కాదు ఆహ్వానము. అలాగే సుగ్రీవుడి ఆహ్వానం లాంటిది కాదు ఇది. ప్రేమతో నిన్ను ఆహ్వానం చేస్తున్నాము అంటే ధర్మరాజాదులంతా కూడా కృష్ణుని ఆహ్వానం చేసి రాజసూయ యాగాన్ని నీవు నిర్వర్తింపజేయి అని అడుగుతారు. అలాగా మా పూజా కార్యక్రమాన్నంతటినీ కూడా నీవు పర్యవేక్షించాలి కనుక నీ దగ్గరకు వచ్చాము. కోదుకలముడయ పావాయ్, చాలా వేడుక కలిగిన పిల్లదానివి అంటే భగవంతునితో కూడా పరాచికాలు ఆడగలిగినంత వేడుక కలిగిన దానివి. భగవంతుడితో కూడా పరాచికాలు ఆడగలమా? మనము ఆడతాం. భీమసేనుడు వేళాకోళం చేయడా కృష్ణ పరమాత్మని? అర్జునుడు వేళాకోళం చెయ్యలేదా? రామచంద్ర స్వామిని సుగ్రీవుడు అనలేదా ఏదో సందర్భంలో? ఇలాగా అంటే భగవంతుని మీద ప్రేమ అతిశయం కలిగినప్పుడు సీతాదేవి కూడా రామచంద్ర స్వామిని పరియాచకం చేయలేదా? కోదుకలముడయ పావాయ్ అంటే భగవంతుని మీద విపరీతమైన అభినివేశం కలిగిన ఓ అమ్మాయి, కోదుకలముడయ పావాయ్ పాడి మనకి నోరు ఉన్నందుకు భగవంతుని గుణగానము చెయ్యాలి. నీ గుణగానము అమృతపానము రాధేశ్యాం అంటారు. భగవంతుడా నాలుక ఇచ్చావయ్యా, అన్ని వేల నామాలు పెట్టుకున్నావు, వేల పేర్లున్నాయి, ఒక్క నామమే చాలు ఒద్దికై మము రక్షింప తక్కినవి భండారాన ఉండని అంటారు అన్నమాచార్యుల వారు. అలాంటి స్వామి గుణగానాన్ని చేసి పాడి పరకొండు ఆ పర అనే వాద్యాన్ని పొందుతాం. పరమ పురుషార్థం అంటే మోక్షము లేదు, భగవంతుని అనుగ్రహమే మోక్షం మనకి. భగవంతుడు యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం అంటారు. అలాగే నీ ఇష్టం, నన్ను ఏం చేసుకుంటావో నీకు వస్తుతాముపయాతోహం, నేను వస్తువు వంటి వాణ్ణయ్యా నీకోసం, నువ్వెల్లా వినియోగించుకున్నా సరే. పాడి పరైకుండు మావాయి పిళందానై, మా ఓ వాయి పిళందానై. మా అంటే గుర్రము, గుర్రము యొక్క నోటిని చీల్చినవాడు అంటే గుర్రము యొక్క నోటిని చీల్చడం అంటే ఇంద్రియాలకు అహంకార మమకారములు ఉంటాయి కదా, ఈ అహంకార మమకారములు తొలగించిన వాడు. మావాయి పిళందానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై, మల్లులనందడినీ కూడా మట్టి గరిపించిన వాడు అంటే చాణూరు ముష్టికులు మాత్రమే కాదు, అక్కడ జరాసంధుడున్నాడు, హంసుడున్నాడు, డింభకుడున్నాడు, శిశుపాలుడున్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద మీసాలు మెలితిరిగిన మహానుభావులంతా కూడా పరమాత్మ ఎదురుపడితే అలాంటి వాళ్ళనందరినీ మట్టి కరిపించిన వాడు. మావాయి పిళందానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై, ఆయన దేవాది దేవుడు అంటే పరమాత్మ అందరికంటే పరముడు గనకనే పరమా, అతన్ని మించినవాడు ఎవరు లేరు, పరస్మాత్పరుడు. అలాంటి దేవాదిదేవనై సెன்று నాం సేవిత్తాల్, వత్సము వెంట ధేనువుతనునో పైరు వెంట మేఘముతనునో అని అడుగుతారు మన త్యాగరాజస్వామి. పంట పొలం దగ్గరికి మేఘం రావాలా? మేఘం దగ్గరికి పంట పొలం వెడుతుందా? ఆవు దూడ దగ్గరికి ఆవు వస్తుందా? ఆవు దగ్గరికి దూడ వస్తుందా అని అడుగుతారు. భగవంతుడా, నేను నీ దగ్గరికి రావాలా, నువ్వు నా దగ్గరికి రావాలా అని అడిగారు. అంచేత మనం స్వామి దగ్గరికి వెడితేట ఆయన స్వామి కంగారు పడిపోయి మహర్షులంతా ఎదురుకుండా పడితే అయ్యయ్యో హ్రీశేష మమాతుల, నాకు చాలా సిగ్గుపేస్తోందయ్యా, ఉపస్థేయైరుపస్థిత, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగాలి మీకు కష్టాలు ఏమిటన్నది. అలాంటిది లేకుండా మీరు నా దగ్గరికి వచ్చారా? అయ్యో ఎంత కష్టం జరిగింది. విభీషణుడు వస్తే మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కథంచన, నన్ను మోసం చేయడానికి వచ్చినా కూడా మిత్రభావంతో వస్తే వాణ్ణి నేను వదిలిపెట్టను అంటాడు. అలాగా మనంతరం మనం వెళ్ళినట్టయితే సెండ్రు నాం సేవితాలు వెడితేనే చాలు, వెళ్ళి సేవించాం కూడా, సేవలు చేస్తున్నాం. గుహుడిలాగా అయ్యా ఈ రాజ్యమంతా అనేది ఇక్కడే ఉంటున్నాడు గుహుడు. అల్లా చెప్పగలిగితే సెండ్రు నాం సేవిత్తాల్ ఆవెన్రు, అయ్యో అయ్యో అని చెప్పి ఆరాయిందు అరుల్ ఏలోరం బావాయ్ అంటే మన యొక్క దోషములన్నీ కూడా తొలగిస్తాడు, మనకున్న కొరతనంతా కూడా తీరుస్తాడు, తీర్చి మనని అనుగ్రహిస్తాడు ఆయన. అది విశేషము. ఆచార్యుడు కూడా ఇలాంటి మహానుభావుడే. ఎలాంటిది? కీజువానం వెళ్ళెండ్రు ఎరుమై చెరువేడు. మధుర కవియాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు, ఇక్కడ నమ్మాళ్ళు వాళ్ళ గురించి. తూర్పు దిక్కు తెల్లవారినట్టారు, ప్రాచీ సంధ్య కాచిదంతర్నిశాయా అంటారు మనకి హయగ్రీవ స్తోత్రాన్ని చెప్తూ. అంటే తూర్పు తెల్లవారిందంటే మన జీవనాన్ని బాగు చేయడం కోసం సూర్యమండల అంతర్వర్తిగా ఉన్న పరమాత్మ వచ్చినట్టుగా సంధ్యోపాసనా తత్పరుడైన ఆచార్యుడు దిగి వస్తున్నాడు. కేశవానం వెళ్ళెండ్రు ఎరుమై చెడువీడు మేయివాన్ పనందనకాన్. మన గురువు దగ్గరికి వెళ్ళగానే మనలో ఉండే దుష్టభావనలు తాత్కాలికముగా దూరం అవుతాయి. అలాంటి స్వామి పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, గురువు దగ్గరికి వెళ్ళడమే ప్రయోజనము. ఆయన ఉపదేశించారా లేదా మనకు అవసరం లేదు. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు ఉన్నై కువ్వా, నిన్ను కూడా తీసుకుని వెళ్ళి ఆచార్య శిష్య కోటిలో చేర్చడం కోసం వచ్చామమ్మా.
போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை కూవాన్ వందు నిన్ను కోదు కలముడయ పావాయ్ భగవంతుడి మీద అభినివేశం కలిగినదానా నీవు రావమ్మ మావాయి పిడందానై ఆచార్యుడు కూడా మనలో ఉండే అహంకారమును తొలగించాడు. మల్లరై మాట్టి దేవాదిదేవనై దేవాదిదేవుడు ఆచార్యుణ్ణి కూడా భగవంతుడు సేవించుకుంటాడు. దేవాదిదేవనై చంద్రనాం సేవిత్తాల్ మనం ఆచార్యుని పాదఛాయ చేరితే చాలు ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అంటున్నారు ఆండాళ్ళమ్మవారు. ఈ పాశురంలో మధుర కవి ఆళ్వార్లని నమ్మ ఆళ్వార్లని జ్ఞాపకం చేస్తున్నారు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం.